దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడా వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. రాత్రి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మనం చదువుకున్నటువంటి వార్త 6వ అధ్యాయంలో 66వ వచనం చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడలేదు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏంటా మాట అంటే 52వ వచనంలో మనం చదువుకుంటే, తన శరీరమును ఎలాగ తెచ్చేయగలడు అతనితో ఒకరు వాదించి తాను యేసును మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాదు మీరు జీవం కలవారు కాదు. ఈ మాట కఠినం అయిపోయింది. ఏమైందండి? కఠినం అంటే 12 మంది శిష్యులు కాక యేసు ప్రభు వారికి ఆయన వెంబడించినటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. 170 మంది పైనే ఉన్నారు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, చనిపోయిన తర్వాత తిరిగి లేవాలంటే, మీరు జీవం కలిగి ఉండాలంటే, నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే, నిత్య జీవంలో మీరు ప్రవేశించాలంటే నా శరీరం తిని నా రక్తము త్రాగాలన్నారు. ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు, ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది చాలా కఠినమైన మాట, అసలు ఆయన పీకి తినాలా, కోసుకుని తినాలా, ఆయన రక్తం తాగాల, ఇదేంటి ఇలా అడిచదా అని చెప్పేసి చాలా మంది శిష్యులు అభ్యంతరపడ్డారు. కానీ యేసు ప్రభు వారు ఏది మాట్లాడినా ఆత్మీయంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పేతురుతో యేసు ప్రభు అన్నారు 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా అంటే చాలా మంది వెళ్ళిపోయారు మాట, 12 మంది మిగిలారు. ఆ 12 మంది యేసు ప్రభు గారు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారు అంటే, సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళడము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు గలవాడవు, నిన్ను విడిచి వెళితే మాకేమీ నిత్య జీవం ఉంటుందా ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళము నీ దగ్గర ఉంటామని ఈ 12 మంది అంటే, ఉన్న శిష్యులు అన్నారు లేదు లేదు, ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు వింటాడు, ఏంటి వినడం ఏంటి, ఆయన రక్తం తాగి ఆయన మాంసం తింటా కష్టమైన పని అని వాళ్ళు అక్షరార్థంగా ఆలోచించి అర్థం చేసుకుని అవరు అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన రక్తం తాగడము లేక మాంసం తినడం అంటే యేసు ప్రభు గారు ఆత్మీయంగా ఏం చెప్పారంటే, ఇది నా శరీరం అని రొట్టె పట్టుకున్నారు, ద్రాక్షారసం గిన్నె పట్టుకుని ఇది నా రక్తం అన్నారు, ఇది మీరు ఆచరించండి నేను వచ్చేదాకా అని చెప్పారు. మీరు సమాజంగా కూడుకున్నప్పుడల్లా దీన్ని మీరు ఆచరించండి, దీన్ని మీరు పాటించమని యేసు ప్రభు గారు చెప్పారు. తర్వాత యేసు ప్రభు గారు ఈ మాట చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అభ్యంతరపడ్డారు. ఏం పడ్డారండి? అభ్యంతరపడి వెను తీశారు, అంటే వెనక్కి. చూడండి, వాక్యము చాలా మందికి కఠినంగా ఉంటుంది. ఎలా ఉంటది? కఠినంగా, కష్టంగా, ఇలా చేయాలా, ఇలా ఉండాలా అని వెను తీసే మనసే ఉంటది. కానీ చాలా మందికి అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించే ప్రజలు తక్కువ మంది. 12 మంది మిగిలిపోయారు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అసలు యేసు ప్రభు గారు ఒక మాట చెలవిస్తే అది ఒక ఆజ్ఞ, ఆయన మాట్లాడడం ఒక ఆజ్ఞ. కాబట్టి వాక్యం మనకు కఠినంగా ఉండకూడదు, నీవు దాన్ని కఠినంగా తీసుకోకూడదు, నీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. మనలో చాలా మంది ఎలాగా ఆలోచిస్తారంటే, వెళ్ళిపోయినటువంటి శిష్యులాగానే ఆలోచిస్తారు, ఇది కఠినమైన మాట అండి, మేము చేయలేము దీన్ని
అని సులువైనటువంటి మాటలు ఇంకా కొంతమంది సులువైనవి తేలిగ్గా ఉన్నవి తింటారు తప్ప దేవుని వాక్యం తింటానికి ఇష్టపడతారు. వాక్యం చదవడమే వాక్యాన్ని తినడం. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై. తినడం అంటే ఆయన మాటలు వైకొనడమే. వాక్యానుసారంగా జీవించుటయే ఆయన భుజించుట. అర్థమైంది? కాబట్టి ఇది అర్థం కాలేదు వాళ్ళు. అర్థం కాక ఏం చేశారంటే కష్టంగా ఉందండి. మనం ప్రతిరోజు కూడా శరీర సంబంధమైన ఆహారం తింటే శరీరానికి ఎంత బలమో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా భుజించాలి. భుజించడం అంటే పేపర్లు చింపుని తినేయడం అర్థం. మీరు బైబిల్ తినమని చెప్పాను అనుకోండి, నేను పేపర్లు చింపుని తినేయమని, లేదా ఛాయ్లో ముంచుకుని తినేయమని అలా అనుకుని అభ్యంతరపడదు. అలాగా వాక్యాన్ని చదవడమే, వాక్యాన్ని చదివిన దాని ప్రకారం జీవించుటే దేవుడి మనం జీవించట. ఆత్మ ఆహారం ఏంటి? వాక్యం వినటం. ఇప్పుడు మీరు దేవుడి మాట విన్నారు కదా, వినటం అనేది అర్థం ఏంటంటే భుజించుట. అవి మీ చెవిలో నుంచి హృదయంలోకి వెళ్తున్నాయి, నోటుతో తినేది కడుపులోకి వెళ్తుంది. కాబట్టి వాక్యం మనకు కొన్నిసార్లు ఎలా ఉంటదంటే అభ్యంతరాన్ని కలిగించినట్లుగా ఉంటది, కానీ వాక్యం అభ్యంతరం కలిగించదు. కానీ నీవే అభ్యంతరం పడతావు. ఎందుకంటే యేసు ప్రభువు ఏం చెప్పారు? నా రక్తము తాగి నా శరీరం తినమన్నప్పుడు సామెతలో ఒక మాట ఉంది, కడుపు నిండిన వాడు తేలిపట్టు అయినను చూసివేయను. నీవేదైనా ఆహారం ఫుల్గా కడుపుగా తిన్నావనుకో, తర్వాత నువ్వు మళ్ళీ భోంచేయలేవు వెంటనే కదా. ఎందుకు? కడుపులో వేరే ఆహారం ఉంది కాబట్టి. లోకాన్ని ఆస్వాదించేవాడు, లోకాన్ని భుజించేవాడు, లోకాన్ని అనుభవించేవాడు, లోకంలో తిరిగేవాడు కడుపుండిపోయింది కాబట్టి వాక్యము కఠినంగా ఉంటుంది. ఈ మాట ఏంటి ఇలాగున్నది, ఈ మాట ఏంటి ఇలాగుంది, ఇలా ఉండకుండా ఇలా ఉంటే బాగుంది కదా అని నీ మనసులో అభ్యంతరం పడతా ఉంటావు. అలాగని శిష్యులు అందరూ వెళ్ళిపోయారు లేదా? యేసు ప్రభు వారు మీరు వెళ్ళిపోతారని వెళ్ళం ప్రభు అని వాడు గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏదైనా ఒక మాట నీకు సెలవిస్తే దాన్ని నువ్వు హృదయపూర్వకంగా కైపోవడం చేయటమే తన వాక్యాన్ని నీవు భుజించినట్లు. ఆదికాండం 12 వాక్యం చదువుతాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. సరిపోతాయి. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఎవరికి? అబ్రహాం. బాయ్, నీ బంధువుల్ని, నీ గ్రామాన్ని, నీ స్నేహితుల్ని, నీ దేశాన్ని విడిచి నేను ఒక దేశం చూపిస్తాను, అక్కడికి వెళ్ళిపోతాడు. ఉన్న పాటిని వెళ్ళిపోమంటే మనలో మనం చాలా ఇబ్బంది పడతాం. కానీ అబ్రహాము అడవ చేయకుండా వెంటనే ఆ మాటను అమలుపరిచాడు. అంటే దేవుని వాక్యాన్ని పూజించడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14:21 ఒకసారి చదువుకుందాం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకుని విని భుజించేవాడే. అంటే వాక్యాన్ని తినడం అంటే దేవుణ్ణి వాక్యం విని దాని ప్రకారం జీవించుట, దేవుని మాటలు వినుట. అది రక్తము శరీరము కదండి. మనం అంత్య దినాల్లో తిరిగి లేవాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించవలసిందే, దాన్ని నువ్వు అభ్యంతరంగా తీసుకోకూడదు. నువ్వు లోకాన్ని భుజించినప్పుడు వాక్యాన్ని భుజించలే, అది నీకు ఇబ్బందికరంగా ఉంటుంది, నీకు కష్టతరంగా ఉంటుంది కానీ. అందుకనే వారు వెళ్ళి తీసిరి. ఉన్న మిగతా శిష్యులు ఏం చేశారండి? ఎందుకు వెళ్ళిపోయారంటే వీళ్ళంట ఏమండి లోక సంబంధమైన వాటి మీద పెట్టి అది పూజిస్తున్నారు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన వెంటనే నేను ఇలా చేయలేను ప్రభా, ఇది కొంచెం కష్టమైన మాట అన్నాడా? నీ కుమారుడు బలి ఇచ్చే అన్నప్పుడు కఠినమైన మాటే కదా, అది కఠినంగా తీసుకున్నాడు అబ్రహాము? లేదు, తీసుకోలేదు. కానీ నీకు నాకు కఠినంగా ఉంటుంది. ఇది విడిచిపెట్టి అన్నావు అనుకోండి, ఇష్టమైపోతుంది. అభ్యంతరం పడతారా? పడరా?
ఏమండి మా వాడు పిలిచారండి ఎక్కువైనండి ఫోన్ చేశారండి పెళ్లి చేసుకుని చెప్తాం మనకు మొహమాటం ఉంటుంది. దేవుడు తీర్పు తీర్చినప్పుడు మొహమాటం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెళ్ళొద్దన్న చోటకి నువ్వు వెళ్ళకుండా ఉన్నావంటే ఆయన మాటలు విన్నట్టే, ఆయన ప్రేమించినట్టు, ఆయన పూజించినట్టే కదా. మనకేమో వెళ్ళాలనిపిస్తుంది, మనకేమో తినాలనిపిస్తుంది, కానీ తినకూడదు. నీకు ఊర్లు అంటే ఇష్టం, నీకు గార్లు అంటే ఇష్టం, వాళ్ళు పట్టుకొచ్చేస్తారు, నువ్వేం చేస్తావు? అమ్మో తినకూడదు అనుకుంటే ప్రార్థన చేసుకుని తినేమని రాస్తే భలే ఉండేది బైబిల్ అనుకుంటా అభ్యంతరం పడతా. ఆ ఊర్లు గారి నుండి కడుమిడిపోతారు, అది జనపోదేశాన్ని కడుమిడిపోతారు. అక్కడ ఏం పడతాను? అభ్యంతర పడతా. శిష్యులు కూడా అభ్యంతర పడ్డారు. ఇది కఠినమైన మాట అంటే ఈ పక్కాన్యులు ఆ పక్కాన్యులు పైన మనం ఉంటాం. ఏమండి దీపావళి పట్టుకొచ్చి ఇస్తారు, తినమండి అంటాం కానీ మనసులో మాత్రం తినేస్తే భలే ఉంటది. ఫాస్ట్గా తినదంటారు. అభ్యంతర పడుతున్నాం లేదా? కఠినంగా ఏదో ఒక పండుగ వచ్చింది, చేతిగా తీగా పొల్లగా ఏదో పచ్చడి పట్టుకొచ్చి ఇస్తారా ఒక పచ్చడి, నీ మనసు లాగేస్తా ఉంటది. ఒక పక్క ఏమంటది? అభ్యంతర పడిపోతాం. ఒక ధనవంతుడైనటువంటి అన్యుడు మనకి పెళ్లి కట్టిస్తాడు. అక్కడ చాలా వెరైటీ వంటలు ఉంటాయి. కానీ చెప్పకూడదని చెప్పుడు పాస్టర్ గారు, ఇది కఠినమైన మాట. ఏం చేయాలి ఇప్పుడు? లోకాన్ని ఆస్వాదించే మనము వాక్యాన్ని తినలేం. ఒక వ్యక్తి త్రాగుతాడు అనుకోండి, ఆ త్రాగేవాడి వాక్యం ఏం చెప్తుంది? త్రాగు విడిచిపెట్టాడు, విడిచిపెడతాడా? కఠినం అయిపోయిందా? బైబిల్లో రాయొచ్చు కదా, అప్పుడప్పుడు తాగొచ్చు అని రాస్తే భలే ఉండిపోయేది. ఇక నువ్వు సొంతంగా రాసుకోవాలి బైబిల్, అంతేనా? కఠినంగా అనిపిస్తుంది కదా. నీ ఫేవరెట్ సినిమా వచ్చింది, ఒక్కసారైనా చూస్తే బాగుంటుందంటే నీ మనసులో ఏముంది? చూడాలనే ఉంది. గమనించండి, అందుకనే ఇది కఠినమైన మాట అని. ఇది కఠినమైన మాట. మనుషులు ఇబ్బంది పడుతున్నారు, మనుషులు వాక్యానుసారంగా జీవించడానికి కష్టపడుతున్నారు. కారణం ఏంటి? వాక్యం కష్టమైనది కాదు, లోకం నిన్ను పిలుస్తుంది కాబట్టి వాక్యం నీకు రుచిగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు లేచి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలకి నీ కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడు కూడా అభ్యంతరం లేదు. దేవుడికి భయపడి దేవుని గీత చూపి భక్తితో ఆ పని చేయగలుగుతున్నాడు కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని కారుతైపోయాడు. మనం ప్రతి చిన్నదానికి అభ్యంతరం పడుతుంటాం, అందుకే మనకు ఆశీర్వాదం ఉండటం లేదు. కాబట్టి ఈ అబ్రహాము ఏ మురుకు పాపం భుజించే వ్యక్తి కాదు. అందుకని వాక్యం రుచిగా ఉంది. అసలు వాక్యం ఎలా ఉంటదంట? కీర్తనలు 19:10 ఉన్నదంటే, జుంటే తేనె దారుల కంటే మధురమైనది. తేనె కంటే వాక్యం మధురమైనది. ఆ తేనె నీకు చేదుగా ఉంటుందంటే నువ్వు లోకంలో ఏదో తినేసావు, పాప సంబంధమైనది ఏం చేసావు? తినేసావు. 1 కొరింథీయులు 10:6 వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని, అంటే దేవుని వాక్యం నీకు రుచిగా లేదు, కమ్మగా లేదంటే ఏం ఆశించావు? లోకంలో చెడ్డవాటిని పూజిస్తున్నావు అని అర్థం. అర్థమైందండి? వారు ఆశించినట్లు చెడ్డవాటిని కూడా నువ్వు తింటున్నావు కాబట్టి, చెడ్డవాటిని కోరుకున్నావు కాబట్టి, ఇక్కడ వాక్యం నీకు రుచిగా లేక ఇది కఠినమైన మాట అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? ఈ దుష్కార్యం చేసి ఇటువంటి చెడ్డ పని చేసి నేను దేవునికి పాపము కట్టుకోలేను. సరే, అలా నువ్వు అనలేకపోతావు. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. మనుషులు ఈ దినాన్ని ఏం కోరుకుంటున్నారంటే నేత్రాశ, శరీరాశ, జీవటం ఇదే కోరుకున్నారు. కాబట్టి నీకు వాక్యము అభ్యంతరాన్ని కలిగేస్తుంది. ప్రభు అన్నాడు, నా కాడు సులువైన. నువ్వు పాపాన్ని ఆశించినప్పుడు నీకు వాక్యం కష్టమైపోతాయి, ఆ కాడి నీకు బరువు అయిపోతాయి, నువ్వు ఇబ్బంది పడతావు, అభ్యంతర పడతావు, అటు ఇటు నలిగిపోతావు అంటావు.
కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు నీవు లేవలేవు. నువ్వు తిరిగి బ్రతకాలంటే ఆయన రక్తమును, ఆయన శరీరము నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని నీవు పూజించాలి. అది నీ శరీరానికి నీవు అన్వయించుకోవాలి, నీ క్రియలో కనపడాలి. అబ్రాహాముతో దేవుడు మాట సెలవివ్వగానే ఆ మాటలు వెంటనే భుజించాడు. ప్రభా నీ చిత్తమే చేస్తాను అన్నడ లేదా? వాక్యమైన అభ్యంతరం కలిగించలేదు. నీ కుమారుని, ఒకే ఒక కుమారుడిని, నువ్వు ప్రేమగా చూసుకున్న కుమారుని బలిచ్చేవన్నప్పుడు కూడా అభ్యంతరం పడలేదు. ఎందుకని? ఆయన వాక్యం అంటే ఇష్టం. దేవుడు మాటే వాక్యం. ఏ వాక్యానికి కూడా ఆయన అభ్యంతరం పడలేదు. దేవుడి మాటనే ఆయన గొప్పగా ఘనంగా ఎంచాడు. కాబట్టి అబ్రాహాము దేవుడు మాటలు ఎన్నడూ వెన్ను తీయలేదు, పక్కన పెట్టలేదు. నువ్వు ఎన్నిసార్లు దేవుడి మాట పక్కన పెట్టేసి ఎన్నిసార్లు లోకంలో వ్యర్థమైన వాటిని తినడానికి అంటే అర్థమైతే పాపం చేయడానికి కోరుకున్నావు. నీ శరీరం ఎన్నిసార్లు పాపాలను కోరుకుంది, వాక్యాన్ని నీ శరీరం కోరుకోలేకపోతుంది. కాబట్టి బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, లోకసు వార్త 18:18 ఒక అధికారాన్ని చూసి నేనేమి చేయాలని ఆయన అడిగాను. అందుకే నేను సత్కరిస్తున్నానని ఎలా చెప్పుచున్నాను. కిందకు వచ్చేది 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అని అధికారి యేసు ప్రభువుకి సెలవిచ్చిన తర్వాత నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి మీ బీదలకు ఇచ్చిన వెంబడించాడు. అప్పుడు ధనవంతుడు, మిక్కిన ధనవంతుడు కాబట్టి వ్యసనపడి వెళ్ళిపోయాడు. దేవుడు మాటలు ఈ ధనవంతునికి ఏం కలిగేసి అభ్యంతరాలు కలిగేసి కఠినంగా తీసుకున్నాడు. అక్కడ వాస్తవానికి దేవుడు మాటలు కఠినమైన ఏమి కావు. నువ్వు యేసు ప్రభువుని వెంబడించకపోయినా ఒక రోజు నీ ఆస్తితో విడిచిపెట్టాలి. కానీ దేవుడి మాట వినుంటే పరలోకం సంపాదించుకునేవాడు. దేవుడి మాట వినలేదు, తర్వాత చచ్చిపోయాడు. తర్వాత మరి అతడు మారాడో లేదో తెలియదు, కానీ మారు మనసు పొందితే కనుక పరలోకం అయితే వాటి అక్కడ రాయబడ్డ సందర్భాన్ని బట్టి వ్యసనపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడి మాట ఎలాగున్నాయి? కఠినంగా ఉన్నాయి. ఈ శత్రుతో సమాధాన పడు అన్నాడు అనుకోండి పాస్టర్ గారు, ఎంత పడిపోతావో. నీకంటే చిన్నవారితో సమాధాన పడు, సరి చేసుకొని శత్రుడు ఏమన్నారంటో గొప్పగా ధనవంతుడు అధికారి నువ్వు ఒకటి. అప్పుడు ఆ అధికారి ఆ విధంగా మాట్లాడకపోతే ఈ రోజు నీ స్థాయిలో నువ్వు ఏదో రకంగా నువ్వు ఆయన మాట్లాడలేకపోతున్నావు అంతే. అబ్రహాంలా మనం లేము, ఈ మాట శిరసా వహిస్తానికి లేము. ఈ అధికారికి ఉన్న ఆశ ఏంటంటే పరలోకం కావాలి. తెలుసు నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, అందరూ తెలుసు. మీకు కూడా తెలుసు కదా పరలోకం నరకం ఉందని. అంతరా అది మీకు తెలుసు. కానీ మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, ఒక చిన్న గురించి ఏమైపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏది విడిచిపెట్టాలి? అసలు ధనవంతుడు ధనాన్ని విడిచిపెట్టలేకపోతే నీవు నీ ఆహారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, నీకున్నటువంటి బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నావు. అది కానీ నీవు ఒకటే, నీవు వెన్ను తీసే వ్యక్తిగా ఉన్నావు. పరుగు వచ్చాడంట దేనికోసం? అవాపువా కావాలంటే ఏదో ఒకటే కావాలి. మనం అన్ని పట్టుకుపోతామే శ్మశానాలకి. నువ్వు ఎంత సంపాదించిన పిల్లలు కూడా వచ్చి ఎక్కడానికి పోవాలి నాని, అక్కడ ఆగిపోవాలి. అంతేగా నువ్వు లోపలికి వచ్చేందుకు కుదిరిద్దా? ఎవరున్నారు అలాగా? నన్ను కూడా నా భార్యతో సమస్య చేసిన ఉండరా? నా భర్తతో నన్ను కూడా చేసేయండి అని అనే ఉన్నారా? మోహేంద్ర బాబు ఈసారి దరిద్రమా హాయిగా ఉందా అనుకునే బిడ్డ తప్ప మోహేంద్ర బాబు రాకేసి గయ్యారు భక్తులు తినేసింది నన్ను. కూర్చోనవలేదు నన్ను. కూర్చుంటే ఆ షాప్కి వెళ్ళాను, ఈ షాప్కి వెళ్ళి పెరుగుతా వాళ్ళకి అనేది ఉన్నారా? ఎలా సనుకునే వాళ్ళే అలాగని చెప్పేసి ధనమా. నిన్న మా ఊర్లో ఒక పెద్ద ఆవిడి, మా చిన్నప్పుడు ఆవిడ రోడ్డు మంచి తిరిగేది. అయితే ఆవిడ నేను చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా నేను ఆవిడని చూసి 25 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. అంటే హైదరాబాద్ వచ్చి 17-18 అయింది. అప్పుడు చెప్పింది చూడలేదు.
మొన్న గుర్తొచ్చి అడిగారు, ఫలానా ఆమె ఉందా అంటే ఉంది, కానీ తిరగడం లేదు, కానీ ఇంట్లో ఉంటుంది మంచం మీద అన్నారు. అది ఆవిడ ఒకసారి చూడాలి అని ఆశతో ఇంటికి వెళ్ళండి. కానీ ఎంతగా ఆవిడ బాబులు చూడదు కానీ చిన్న గుర్తులో పెట్టా. సరే వాళ్ళ బంధువులు అన్నారు, ఏంటి బాబు గుర్తొచ్చావంటే, ఏమి లేదమ్మా ఫలానా ఆమెను చూద్దామని వచ్చాను ఎంతగానే అన్నాను. అది కూడా పోతున్నారు. ఈ ఇల్లు ఎవరిదని అడిగారు. ఇది మా రెండో అబ్బాయిది, మరి పెద్ద అబ్బాయి ఇల్లు అంటే అక్కడ ఉంది. మరి ఖాళీ స్థలం ఎవరిది, కృషి చేసింది ఈ స్థలం ఎవరిది అంటే, మరి చిన్నవాడిది. ఆవిడ చనిపోతే, ఆవిడ ఎప్పుడు చనిపోతాయి వెంటనే ఆవిడ ఇల్లు కట్టుకుంటాడు ఎక్కడ, ఆవిడ సెటిల్ అయిపోతున్నమాట. ఆవిడ మరణం కోసం చూస్తున్నారు ఇప్పుడు ఆవిడ. ఏదైనా బంగారం ఉన్నా ఏమున్నా కానీ ఎప్పుడు చచ్చిపోతారా పంచుకుందామని చూసేవాళ్ళు అయిపోయారు. అవును చూడండి, ఈ ఎవరు ఉంచరు, మన పని అయిపోయింది అనుకోండి, మన ఒక పక్కన పడేయడమే, స్టోరేజ్ లో పడేయడం. మనం స్టోర్ గెస్ట్ వస్తుంది చెత్త అంతా పడేసి ఉంటుంది కదా, స్టోర్ రూమ్ లో పడతారు మీరు. గమనించండి, వస్తుందా ఈ ధనవంతుడు అనుకున్నాడా ఏదో తినేది తాయిగాడు, పరలోకం ఉంది, పాతాళం ఉంది, కానీ దేవుడు మాటలు కఠినంగా తీసుకున్నాడు. ఆయన కఠినమైన మాటలు కాదు. ఆస్తి ఇచ్చే నేనే నీకు ఆస్తిగా ఉండాలన్నాడు ఆయన. దేవునికి మించిన ఆస్తి ఏంటి? నిజంగా ఆత్మీయత ఉన్నవాడవుతే, ప్రభా అసలు నాకు ఇచ్చినంత నీవే కదా, నీవే నాకు ముఖ్యం కదా, నీవు లేకుండా ఎలా వచ్చింది ప్రభా, ఈ మాట ప్రకారం చేస్తానని చెప్పి ఇచ్చేంత ఇంకా మరింత రెట్టింపు ఆస్తి ఇచ్చేవాడు. దేవుడు మనల్ని అంత దీనులుగా చేసేస్తాడా? ఏబు నుంచి కొంత తీసుకున్నాడు, అంతకన్నా రెట్టింపు దేవుడు ఏబుకి ఇవ్వలేదా? దేవుని మాటలు ఇక్కడ ప్రజలకు ఎలాగుంది, ధనవంతుడికి కఠినంగా. సరే ప్రభా నాకు పరలోకం కావాలి, నీవు కావాలని ఆలోచన లేదు. చాలా మంది ఈ దినాల్లో అదేగా లేవండి, ఇటు నాకు ధనము కావాలి, అటు పరలోకం కావాలి కదా. అలా మనం ఉండకూడదు. కఠినంగా భావించాడు దేవుని వాక్యాన్ని. చూడండి లోకాసు వార్తలోనే 10:39. ఆయన బోధ నిలుచుండెను. మాత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి, నేను వంటగా పరిచయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింతలేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుకోలేను. అందుకు నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. నీ జీవితంలో ఎప్పుడైనా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావా? అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావా? ఆదివారం నాడు సెలవు రద్దు చేసేస్తాడు రాబోయే రోజుల్లో. ఇంకా ఆదివారం నాడు ఏమవుతుందో తెలియదు మనకి. కొంతమంది ఆదివారం కూడా పనులు మునిగిపోతారు. బిజీ 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 బిజీ. ఈ ఆదివారం చర్చికి రావడం కూడా ఒక మంచి శుభవార్త ఏమనుకుందండి. చూడండి ఇక్కడ మరియా యేసు పాదముల యొక్క కూర్చుని ఆయన మాటలు పూజిస్తుంది. ఆమె హృదయంలోకి వేసుకుంటుంది. వినడం అంటే తినడం కదా. ఆయన మాటలు వింటుంది, తింటుంది, ఆత్మీయ ఆహారం పూజిస్తా ఉంది. మార్త అనే సహోదరి కొన్ని విస్తారమైన పనులు పెట్టి వేసుకుని పోతాం, తొందరపడిపోతుంది. కానీ ప్రభు అన్నారు, ఉత్తమైనది ఏంటంటే నా మాటలు వినుటయే, నా మాటలకు లోబడిటయే, నా వాక్యాన్ని ప్రేమించుటయే. అది ఆమె యొద్ద నుంచి ఎవరునూ తీసివేయలేరు. చెవులుకున్న బంగారం తీసేస్తారు చచ్చిపోయిన తర్వాత. మెడలో ఉన్నటువంటి 2 పేటలు తాడు, 3 పేటలు పంచుకుంటారు. నీ పొలాన్ని వాళ్ళ పేరు మీద రాసుకుంటారు, నీ ఇల్లు కూడా పంచుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలకి ఆస్తి పంచడం కూడా, ఆస్తి సంపాదించడం కూడా గొడవ అయిపోతాయి. ఏమంటే చూడండి, కానీ దేవుడి మాటల ప్రకారం జీవించే వ్యక్తికి అవి ఎవరు మొత్తమైన దాన్ని ఎవరునూ తీయలేరట. కింద రాయబడ్డది, అది ఆమె యొద్ద నుంచి ఎవరునూ తీసివేయలేరు. ఒకవేళ విస్తారమైన పనులు పెట్టి లోపల ఏదో సాధించి సంపాదించాలనుకున్నావేమో, తీసేసుకుంటారు. నీ పిల్లలు ఎవరు రేపొద్దున పరలోకం వెళ్ళాలి. మరి ఏం బయటికి వెళ్తావు? దేవుడి కోసం నువ్వు ఏం చేసావు, ఏం సాధించావు?
ఈ లోకంలో లెక్కలు ఈ లోకంలో ఉంటాయి. ఇక్కడ సంపాదించింది అక్కడ పట్టుకెళ్తాక మాత్రం పనిచేయరు. ఏం పట్టే దేవుడి మాటలు గురించడం, దాని ప్రకారం జీవించడమే నీకు కూడా వచ్చేది. దేవుని మాటలు వింటున్నాను, ఏమేమో విస్తారమైన పనులు పెట్టేస్తుంది. అంటే బహుశా మరి దేవుడు మాట్లాడటాక కష్టంగా ఉందేమో, కఠినంగా ఉన్నాయేమో, ఈయన జోబు వాక్యం ఆయన దగ్గర కూర్చుంటామని అనుకున్నదేమో. మాట నాకు తెలియదు, కానీ యేసుప్రభువు ఏమంటే నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నా మాటలు వినుకున్నా అన్నది. అంటే అర్థం ఏంటి? నీవు ఆమె సహోదరులే కదా, ఆమె నా దగ్గర నుంచి మాట వింటుంది, నువ్వెందుకు వెళ్ళడం లేదు? నువ్వెందుకు లోకంలో వ్యర్థమైన పనులు పెట్టుకున్నావు? నువ్వేది చేస్తే వ్యర్థమే, కానీ నా మాటలు వింటున్నావా? ఏమే ఉత్తమైన దాన్ని సంపాదించుకుంది. రేపు నీకు మిగిలేదు ఏంటి? రేపొద్దు మిగిలేదు ఏంటి? నీకు ఉత్తమైనదే దేవుని మాటలే, దేవుని ఆజ్ఞలే, బైబిల్ మాటలు తినడమే, భుజించడమే, వాక్యానుసారంగా జీవించడమే. అది నీ అందరి నుంచి ఎవరూ తీసివేయలేదు. దానికోసం మనం ప్రయాసపడాలి. అంతేగాని ఇది కఠినంగా ఉంది, ఇది ఇబ్బందికరంగా ఉందనుకుంటే నువ్వు వెను తీసే వ్యక్తి అయిపోతావు కదండి. పేతురు లాంటి వ్యక్తిగా నువ్వు ఉండలేవు. వాళ్ళు ఏం చేశారంట, ఈ మాటలు కఠినంగా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోదామండి, కష్టమైపోతుంది. చాలా మంది అభ్యంతరం పడతారు దేవుని మాట్లాడండి. ఇది ఎలా ఎత్తుకుందండి, పదామంటే అదే ఒట్టు పెట్టుకోబడ్డా ఎట్లుందంటున్నారు. నాకు ఏమంటుంది, ఒట్టు పెట్టుకోకూడదని బైబిల్ ఎక్కడ చూపించాడండి. కానీ ఒట్టు పెట్టుకోకూడదని బైబిల్ లేదు. మరి దాన్ని వేరే సందర్భంగా దాన్ని మనం చూడొచ్చు. అన్యాచారాలు మనము అన్యాచారాలు అదొకటి. ఈ గొట్టు కోసం అభ్యంతరం పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు వద్దన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? తీసి పక్కన పెట్టాలి. కాదు కొడదని పెట్టుకుంటే దేవుడు అన్ని జరగదు. కఠినమైపోయింది. ఏమైపోయిందండి? వాక్యము తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. కొంతమంది అభ్యంతరం పడిపోతారు. జాగ్రత్త, అలా ఉండకూడదు. ఏమండి, నిత్య జీవాన్ని కోరుకోవాలి తప్ప ఈ మాట కఠినంగా ఉందని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే మరి ఎన్నడూ తిరిగి రాలేదంట వాటి. మరి ఎన్నడూ తిరిగి కష్టం వచ్చిందనో, వ్యాధి వచ్చిందనో, బాధ వచ్చిందనో, మరణం వచ్చిందనో, మరణం వరకు నమ్మకంగా మనం ఉండాలి. మన భక్తి బ్రతుకున్నంత కాలమైనా చనిపోయి మన నిత్య జీవం వెళ్ళే వరకు మన భక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇది 2-3 రోజులు చేసే భక్తి కాదు కదండి, కష్టమైపో. నిత్య జీవాన్ని కోరుకోవాలి తప్ప విని తీసే వ్యక్తిగా నీ రాత్రి ఉండకూడదు, అభ్యంతర పడే వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, లోతు ఆదికాండంలో లోతు అభ్యంతర పడ్డాడు. ఆదికాండం 19. ఈ ఊరి దోష శిక్షను నశించుకోకుండా నీ భార్యను ఇక్కడనున్న ఈ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పింది. అతడు తడుపు చేశాను. తడవ చేసాను. ఏం చేశాడండి? తడవ అంటే అర్థం ఏంటి? వెనక ముందుగా ఆడుతున్నాడు. వెళ్దాం వద్దా, వెళ్దాం వద్దా, ఒప్పుకుందాం వద్దా, విడిచిపెట్టాలా? తడవ చేస్తాడు కొంతమంది. దేవుడు వద్దన్న దాన్ని వెంటనే విడిచిపెట్టేయాలంటే దాని జోలికి పోవద్దా, తలంచొద్దు అసలే. తడవ చేస్తా ఉన్నాడు. ఆ తడవే అతని కుటుంబానికి వచ్చేసి అక్కడ ఇంకో మాట్లాడినారు. దేవుడు పోతాడు. కొండ మీదకి వెళ్ళమంటే నేను అక్కడ దాకా వెళ్ళాలి. నీ కటాక్షం అంటే గృహలోకి వెళ్ళిపోతాను అంటే దేవుడు మాట వెళ్ళలేకపోతాను. లోతు ప్రభు అలా అనకూడదు. ఇదిగో నీ కటాక్షం నా మీద ఉన్నాయి కదా, నా ప్రాణం రక్షించుకోవాల్సింది. నేను ఆ పర్వతం మీదకి వెళ్ళలేను. ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో అది చిన్నది. అది చిన్నది కదా, ఆయన ఇదిగో నేను చెప్పిన ఈ ఊరు నాశనం చేయండి. సరిపోద్దండి. దేవుడేమో ప్రేమించి కొండ మీదకి వెళ్ళాయా, నీకు అపాయం ఉండదు నీ కుటుంబానికి అని అన్నాడు. నీ కటాక్షం నా మీద నుంచి ఈసారికి వాక్యాన్ని మార్చే ప్రభు. వాక్యాన్ని మార్చేసి ఏం చేయాలంటే నాకు అనుకూలంగా రాసుకుని ప్రభు ఏంటి ఇక్కడ చిన్న ఉన్నంత చిన్న గృహం, నేను ఆ కొండ మీదకి వెళ్ళమంటున్నాడు. అసలు ఈ ప్రాణం రక్షించుకోవాలనే కదా ప్రభు నీతో చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళమంటే నేను లేదు ప్రభు ఈసారికి వాక్యాన్ని నేను చెప్పినట్టు రాసుకో, నేను ఈ గృహానికి వెళ్తాను ప్రభు అన్నాడు. దేవుడు ఏం చేస్తాడు?
ఆయన కర్మకాయలు ఇచ్చిపెట్టేసాడు. తర్వాత ఏం జరిగింది? కోటమ్మ పాడేసి షాపులో కొంతమంది వాక్యాన్ని వారు సొంతంగా రాసుకుంటారు. ఇలా చేయొచ్చు చేయం కదా. ఒక ఆవిడ ఉంది, ఆవిడ సిటీలో పెద్ద సంఘానికి వెళ్తుందంట, సభ్యురాలంట. ఆవిడ అంటది, ఎవరైనా హిందువులు ఏమైనా ఇస్తే ఆ అన్యాచారంలో ఉన్నటువంటి ఆ పదార్థాలు, పూలు, గార్లు, అసులు, ఆ అప్పడాలు ఇవన్నీ కూడా అంటే చెయ్యట్టి పరిశుద్ధ పనిచేసి వెంట తినేసాడు. మంది కూడా ఉన్నారు. అది పరిశుద్ధ పరిచేద్దంట. దేవుడు తిన్నదన్నప్పుడు మనం ఏం చేయకూడదు, అటు పరిశుద్ధ పరిచేద్దావా? పరిశుద్ధ పరిచేద్దాం అంటే చల్లటి నీరు మీద కూడా నీ చేతులేసి దీన్ని పరిశుద్ధపరచు. ఆ సినిమాని కూడా ఆ సినిమా హాల్లో అడుగుపెట్టి, ప్రభువా మీ నామాన్ని దీన్ని పరిశుద్ధపరుతున్నాయి అనాలి. అదే కదా చేత అయిపోతుంది కదా. అంతేకాదు ఇప్పుడు ఈ పదార్థాలు పరిశుద్ధపరిచే శక్తి నీకున్న మందుని, కళ్ళుని, ఆ సెల్ ఫోన్ సినిమా పరిశుద్ధపరిచి చూసాయి. ఆవిడ సరైనట్టలా, అది సింపుల్ అవుతుంటలా. అలాగే చేస్తాడు ఇక్కడ లోతు. నీ కటాక్షణ ఆమె నుంచి మహాప్రభు అర్థం లేదు. నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోకూడదని దేవుడు చెప్పాడు ఆ కొండమేకి వెళ్ళను. కానీ మనుషులు ఏమండి దేవుడు వాక్యాన్ని వంకరగా రాసుకునేవాళ్ళు. దేవుడు ఆత్మీయంగా మాట్లాడితే మనుషులు ఏమండి దాన్ని అక్షరార్థంగా తీసుకున్నారు తప్ప దాన్ని ఆత్మీయంగా ఆలోచించలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఎలాగా? ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంతే వెనక్కి వెళ్ళిపోతాం. చిన్న వ్యాధి వచ్చింది, నా ప్రార్థన దేవుడు ఆలోచించలేదు, వెనక్కి వెళ్ళిపోతాం. కొన్ని భారాలు వచ్చేసింది అంతే వెనక్కి వెళ్ళిపోతాం. అలాగా నీకు సైతం బోధిస్తాడు. అలా అనుకోకూడదు. కీడు చాటు నాకు మేలు ఉంది, నాకు దేవుడు మేలు చేస్తాడు. దేవుని గుర్తు చేసుకోవాలి, దావీదుని గుర్తు చేసుకోవాలి కదండి. వాక్యం దేనికంటే మధురమైనది కదా. దావీదు అన్నాడు 41 వచ్చింది, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట అంటే వాక్యానుసారంగా జీవించడం నాకు సంతోషం అన్నాడు కదా. వాక్యానుసారంగా జీవించడం నాకు ఇష్టం ప్రభా. కానీ మిగతా శిష్యులు అన్నారు మీ వాక్యం కష్టమైపోయిందని వెనక్కి వెళ్ళిపోతే, ఈ భక్తుడు అంటాడు ఈ వాక్యానుసారంగా జీవించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది, అబ్రహాముకి సంతోషాన్ని ఇచ్చింది, మరియాకి సంతోషం ఇచ్చింది, అధికారికి సంతోషాన్ని ఇవ్వలేదు అంటే లోబడలేదు కదండి. జనులు చెడ్డవాటిని ఆశించారు. లోకంలో ఉన్న పాపమంతను తిన్నప్పుడు, పాపాన్ని ఆశించినప్పుడు వాక్యం నీకు రుచిగా ఎన్నడూ ఉండదు. నీ శరీరము, నీ మనసు, నీ హృదయము పాపాన్ని పూజిస్తుంది లోకంలో. అప్పుడు వాక్యాన్ని పూజించడం ఇబ్బంది పడతావు, కష్టపడతావు. కానీ పేతురు అన్నాడు మీరే విడిచి జీవించగలవాడుతావా, నేను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఈ రాత్రి మనము పేతురులాగా ఉన్నామా, మిగిలిన శిష్యులాగా అధికారులాగా ఉన్నావా, లోతులాగా ఉన్నావా? ఎలా ఉన్నామని మనం వాక్యాన్ని బట్టి ఇబ్బంది పడతావా, అభ్యంతరం పడుతున్నావా, ఇది కష్టంగా ఉందనుకుంటున్నావా? అన్ని విడిచిపెట్టేయాలంటే ఎలాగండి? విడిచిపెట్టాలి. పాపమంతా విడిచిపెట్టాలి. పాపాన్ని ఆశించకూడదు, పాపాన్ని మనం కోరుకోకూడదు కదా. దేవుని జీవాన్ని కోరుకుంటున్నామా, దేవుడి అభ్యంతరపడి తిరిగి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? చిన్న శ్రమ, కష్టాలు, బాధ, ఒత్తుళ్ళు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఏమండి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని అప్పులు భారమైనప్పుడు మనం అభ్యంతరపడే వ్యక్తులుగా ఉన్నామేమో. కాబట్టి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? యేసు పాదముల యొక్క కూర్చొని శ్రమైన కష్టమైన నేను గుర్తు అంటాను ప్రభు పేతులాగా ఉన్నావా? మరి ఇలాగా అధికారులాగా ముఖాన్ని చిన్నబుచ్చుకుని ఆ స్తంభలేక తిరిగి వెళ్ళిపోయినటువంటి అధికారులాగా ఉన్నాడు. లోతు కాబట్టి ఆ లోతులాగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? ఏదో పొరపాటు అయిపోయింది నా వల్ల కాదని అలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుని పాపంతో సఖ్యపడిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఎవరిలాగా ఉన్నావు? ఈ రాత్రి పరీక్షించుకో, పరిశోధించుకో. దేవుడు వాక్యం సులువైనది. అంత్యదినములు నువ్వు లేవాలంటే, దూతలతో మేఘాల మీద నువ్వు తిరిగి రావాలంటే ప్రభు అన్నాడు నన్ను భుజించండి, నన్ను భుజించడానిగా నా వాక్యానుసారంగా మీరు జీవించండి అన్నాడు. కానీ మనం వాక్యానుసారంగా జీవించలేకపోతున్నామంటే లోకంలో చెడ్డ వాటిని మనము ఆశిస్తున్నట్లే. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి అనుకున్న యోగ్యాన్ని నిలబెట్టి మీరు వాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనములు, స్తోత్రములు. మీ వాక్యం దీవించి ఆశీర్వదించండి. దాన్ని బట్టి
ప్రభా వాక్యానుసారంగా జీవించకుండా మాకు నిత్య జీవంలో చూడలేదు. మీ వాక్యాన్ని భుజించకుండా మీ రక్తమును ఆయన రక్తమును ఆ యొక్క మాంసమును భుజించడం మేము తిరిగి లేవలేదు. మేము మీ వాక్యాన్ని అపార్థం చేసుకుని వీటిలోకి లేవలేదు. అనేక మంది వెళ్ళిపోయారు, మేము విడిచి 12 మంది వారు గుర్తించారు, వారి ఆత్మీయం గ్రహించారు. ప్రభా అబ్రాహాం గ్రహించాడు, అభ్యంతరం పడలేదు. కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు, ఆయన తన గ్రామాన్ని విడిచిపెట్టేశాడు. అధికారి బాధపడ్డాడు, మరి మీ పాదం లేదు కూర్చుంది, మార్తే బాధపడ్డాడు, నీకు చింత లేదా అని మాట్లాడు. ప్రభా మేము అలా ఉండిపోకుండా సహాయం లోతు వల్లే సాకులు చెప్పేవారు కాక లోబడి విధేయత కలిగి వాక్యానుసారమైన నీ చిత్తం నెరవేర్చి నాకు సంతోషం ఉన్నటువంటి భక్తుల వల్ల మేము ప్రభు చూపించాను. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైన మీ వాక్యమును మేము విసర్జిస్తే మా జీవితం చేదైపోతుంది. అలా ఉండకుండా వాక్యానుసారం జీవించే కృప నాకు మా ప్రభు మీరు ఆశీర్వదించిన వాక్యాన్ని మా ప్రియులో కొంతమంది అప్లై చేస్తున్నారు, వారు జాబులు దీవించండి. వాళ్ళకి చేతి పని చేసి వారు చేతి పనులు దీవించండి. స్టూడెంట్ 10th బిడ్డలు సిద్ధపడుచుండగా తగ్గి జ్ఞానంతో నింపండి. ఇంటర్మీడియట్ రాయించుండగా తగ్గి ఇవ్వండి. 9th 8th 6th 9th 4th ఈ వీళ్ళందరూ పాటు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళందరూ దీవించి చదువు దాచి అప్పుడు వాళ్ళని తీర్చిపెట్టారు. శరీర బలహీనత ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులుగా చేయాలి. గర్భఫలం లేని వారి గర్భఫలం నుంచి సరిపడి తగ్గిపోయి దీవించి వివాహానికి సిద్ధపడుతున్న తమ భాగస్వామ్యం దయచేసి ప్రభు సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు త్వరలో ఒక మంచి మందిరాన్ని ఏర్పడుతుంది. మీరు పొందుకో యేసు గొప్ప నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మగా నిన్ను సవాల్సింది సదాకాలం సంఘానికి మేలుగా తోడుగా కాక. ఆమేన్. అందరికీ వందనాలు.